ఈ అవగాహన సమావేశాన్ని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా కొన్ని కీలకమైన అంశాలు అధికారులతో పాటు పార్టీ నాయకులు నా దృష్టికి తీసుకురావడం జరిగింది. అందుకే ముఖ్యమైన కార్యకర్తలు కొడంగల్ శాసనసభ నియోజకవర్గంలో మొన్నటి ఎన్నికలలో గెలుపులో కీలకంగా పాత్ర వహించిన వాళ్ళందరూ ఈరోజు ఈ సమావేశానికి విచ్చేసి అర్హులైన పేదలు ఓటు హక్కు కోల్పోకూడదు, వాళ్ళకు అండగా నిలబడతామని చెప్పి ఇక్కడికి వచ్చేసినందుకు మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ నేను అభినందిస్తున్నా. మిత్రులారా, కొడంగల్ శాసనసభ నియోజకవర్గంలో దాదాపుగా 35,000 ఓట్లతోని కాంగ్రెస్ పార్టీ గెలిచిందంటే వేదిక మీద ఉన్న నాయకులే కాదు, నా ఎదురుగా ఉన్న సుశిక్షితులైన కార్యకర్తలు సైనికుల్లాగా పనిచేసిండ్రు. కాబట్టి ఈనాడు కొడంగల్ శాసనసభ నియోజకవర్గం నుంచి మనం తెలంగాణ రాష్ట్రానికి నాయకత్వం వహించే ఒక మంచి అవకాశం మనకు కలిగింది. 75 సంవత్సరాల స్వతంత్రంలో ఒక్కసారి అచ్యుతారెడ్డి గారి ప్రాంతం నుంచి మంత్రిగా బాధ్యత చేపడితే పెద్దలు గురునాథ్ రెడ్డి గారు 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా ఏ ఒక్క ప్రమోషన్ మంత్రి పదవి కూడా మన కొడంగల్కు ఎవరు ఇయ్యలే. మరి ఇన్ని సంవత్సరాలు పదవుల విషయంలో అన్యాయం జరిగిన, నిధుల విషయంలో అన్యాయం జరిగిన, సంక్షేమం విషయంలో మనకు జరగాల్సిన న్యాయం జరగకపోయినా కర్ణాటక సరిహద్దులో ఉన్న కొడంగల్ అత్యంత వెనుకబడి ఉంటే ఏ రోజు ఏ నాయకులు ఎవరు మన బాగోగులను కనుక్కోవడానికి కానీ మనం బతుకున్నామా చచ్చిపోయినామా అని చూడడానికి ఎప్పుడు రాలే. ఇన్నేళ్ల నిరీక్షణకు ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఒక గొప్ప అవకాశం ఇచ్చి తెలంగాణ రాష్ట్రంలో పరిపాలననే కొడంగల్ ప్రజలు చేతిలో పెట్టినరు అని అంటే కొడంగల్ వెంకటేశ్వర్ల స్వామి మద్దూరులో ఉన్న బావోజీ ఆశీర్వాదం కొడంగల్ ప్రజలకు దక్కింది. కాబట్టి చిట్లపల్లి దర్గా ఆశీర్వాదం మనకు దక్కింది. కాబట్టి ఈరోజు మనము ఇంత గొప్ప అవకాశాన్ని పొందగలిగినాం. మరి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని 75 సంవత్సరాల నుంచి మనకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దుకుంటూ సాగునీరు, తాగునీరు, విద్య, వైద్యము, సంక్షేమము, అదేవిధంగా గ్రామాలలో ప్రతి పేదవాడికి ఎంతో కొంత మేలు చెయ్యాలనే పట్టుదలతోటి ఈరోజు రాష్ట్ర స్థాయిలో మనము పనులను చక్కదిద్దుతున్నప్పుడు ఎట్లయినా కొడంగల్లో దెబ్బతీయాలి. రాష్ట్ర స్థాయిలో మాకు అడ్డంకిగా మారిండు, మా కంట్లో నలుసుగా మారిండు, మా తప్పులను పట్టుకొని అడుగుతున్నాడు, కడుగుతున్నాడు. అందుకే రాష్ట్ర స్థాయిలో దెబ్బతీయాలంటే పునాదిలో దెబ్బతీయాలని ఈరోజు బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు కుట్ర చేస్తున్నారు. పేర్లు వేరుండొచ్చు, బీఆర్ఎస్, బీజేపీ, కానీ వాళ్ళ లక్ష్యం ఒక్కటే. వాళ్ళ దృష్టిలో ఒకరిని అధికారంలో నుంచి దించింది, ఇంకొకరిని అధికారంలోకి రాకుండా ఆపింది ఒక్కడే అని ఈరోజు కొడంగల్ ప్రజల మీద కక్ష కట్టి బీఆర్ఎస్, బీజేపీ వాళ్ళు కొడంగల్ శాసనసభ నియోజకవర్గంలో కాంగ్రెస్కు ఓట్లు వేసిన వాళ్ళ ఓట్లు తొలగించడం ద్వారా మనల్ని దెబ్బతీయాలని ఇలా కుట్ర చేస్తున్నారు. ఈ విషయాన్ని 275 పోలింగ్ బూతులు ఉన్న కొడంగల్ అసెంబ్లీలో ప్రతి కార్యకర్త గుర్తించాలి. ఇవాళ వాళ్ళు ఒకటే, కొడంగల్లో ఇబ్బంది పెడితే, ఇంట్లో పొగ పెడితే రేవంత్ రెడ్డి బయటికి రాకుండా ఉంటాడు. ఇంట్లోనే ఆయనకు సమస్యలు సృష్టిస్తే ఆయన బలమైన యంత్రాంగం, ఆయన బలమైన సైనికులు, ఆయన ఏడ ఉన్నా గ్రామ గ్రామాన
వాళ్ళే సైనికులై కథానాయకులై వాళ్ళే రేవంత్ రెడ్డి ఎన్నికల్లో నిలబడ్డట్టుగా వాళ్ళే స్వయంగా రేవంత్ రెడ్డి ఎన్నికల్ని చేస్తున్నారు. వీళ్ళని ఎదురుగా దెబ్బతీయలేం, ఎదురు నిలబడి వీళ్ళ మీద గెలవలేం. కాబట్టి దొంగ దెబ్బతీయాలని బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు ఈరోజు మన దగ్గర కుట్ర చేస్తున్నారు మిత్రులారా. మరి నేను ఈ వేదిక మీద ఉన్న మా నాయకులతో పాటు కిందున్న నా గెలుపులో భాగస్వాములైన కుటుంబ సభ్యులను నేను ఒక్క మాట అడగదలుచుకున్నా. రాష్ట్రంలో కార్యక్రమాలను చక్కదిద్దే క్రమంలో 119 నియోజకవర్గాలను అభివృద్ధి చేసే బాధ్యత, 4 కోట్ల ప్రజల యొక్క అభ్యున్నతి కోసం ప్రణాళికలు రచించే సందర్భంలో రోజుకు 18 గంటలు పనిచేసిన నాకు సమయం సరిపోతలేదు. రాష్ట్ర స్థాయి కార్యక్రమాలల్లో నేను నిత్యం లీనమైనప్పుడు కొడంగల్లో దొంగ దెబ్బతీయాలని కుట్ర చేస్తే మీరందరూ అప్రమత్తంగా ఉండి కొడంగల్లో కుట్రలు చేసేటోళ్ళని బొంద పెట్టాల్సిన బాధ్యత మీ మీద ఉన్నదా లేదా అని చెప్పి నేను అడగదలుచుకున్నా. కాంగ్రెస్ పార్టీ రేవంత్ అన్న గారి నాయకత్వం